హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి. సాటర్డే అండ్ సండే వ్లాగ్స్ కలిపేసి. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఫస్ట్ అయితే సాటర్డే రోజు ఇంకా పిల్లలకి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అది ఫినిష్ చేసుకొని అయితే ఇంటికి వెళ్దాం అనుకునే లోపు మా హస్బెండ్ కొంచెం బయట నాకు వర్క్ ఉంది, ఎవ్రీ వీక్ అలా డిలే అయిపోతుంది, సో వీకెండే కదా కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా ఉంటుంది వెళ్దామన్నారు. ఓకే కదా అనేసి ఇక్కడైతే ఇంకా రెస్టారెంట్కి వచ్చాం మిడిల్లో. ఇంటికి వెళ్తే లేట్ అవుతుంది అని నేను ఆల్రెడీ ఇంట్లో అయితే కర్రీస్ చేసేసి రైస్ కూడా పెట్టేసి వచ్చాను. బట్ ఇంటికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుంది, డిలే అయిపోతుందిలే అని చెప్తే సో మిడిల్లో ఇట్లా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఒక మిలిటరీ హోటలు. అంబియన్స్ చూడండి. సో మిలిటరీ హోటల్ కాబట్టి మిలిటరీ డ్రెస్సెస్ అట్లా అయితే ఫ్రేమ్ చేసేసి పెట్టేశారు. సో మంచిగా ఇట్లా ఆకు వేసి అయితే సర్వ్ చేశారు. యాక్చువల్గా మేమైతే మంత్లీ 2 or 3 times తింటామండి నాన్ వెజ్. సో తినాలి అనుకున్న రోజు తినటమే. సో పర్టికులర్గా సండేనే తినాలి అట్లా అనలేదు. తినాలి అనుకున్న రోజు అది థర్స్డే, సాటర్డే అట్లా ఏం చూసుకోము. ఒక మంత్లీ అయితే 2 or 3 times తింటాము. సో ఇక్కడ వచ్చేసి కొంచెం నేమ్స్ అయితే కొంచెం రెసిపీస్ అయితే కొంచెం వెరైటీగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ పల్లెకోడి బిర్యానీ అదైతే ఆర్డర్ చేసుకున్నాము. సో నేను మా అమ్మాయి చికెన్ తింటాము, మటను అవి అయితే ఏం తినము. సో మా ఇద్దరికి అయితే చికెను. సో వాళ్ళిద్దరూ అయితే మా హస్బెండ్ సాయి అయితే మటన్ ఆర్డర్ చేసుకున్నారు. సో యాక్చువల్గా రెస్టారెంట్ నేమ్ వచ్చేసి 1980 మిలిటరీ హోటల్. సో 1980 ప్లస్ మిలిటరీ అవి రెండు కూడా థీమ్ వచ్చేలాగా అయితే అక్కడ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆడుకున్న గేమ్స్ కానివ్వండి, మిలిటరీ వాళ్ళకి సంబంధించింది అదే. సో అదే అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాము. సో ఆ లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలనిపించి ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. సో ఐస్ క్రీమ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. పూతరేకు ఐస్ క్రీమ్ అని నేమ్ కొంచెం బాగుంది సౌండింగ్ అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాము, ఎలా ఉంటుందో అనేసి. సో అక్కడైతే ఎలా ఆర్డర్ చేస్తాడు అనేది అయితే నాకు ఐడియా లేదు. బట్ ఇట్లా పూతరేకు అయితే ఓపెన్ చేసేసి లోపల అయితే వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పెట్టేసి పైన ఇట్లా చాక్లెట్ సిరప్ అని కొంచెం అయితే ఇవి ఉంటాయి కదా స్ప్రింకిల్స్, అవి అయితే వేసేసి ఇచ్చాడు. నాట్ బ్యాడ్, ఓకే, కొంచెం హాఫ్ వరకు అయితే తినగలిగాము. నార్మల్గానే స్వీట్గా ఉంటుంది కదా ఐస్ క్రీము, విత్ పూతరేకు స్వీట్తో అంటే ఇంక అంతకంటే ఎక్కువ తినలేకపోయాము. అది ఫినిష్ చేసుకొని అయితే ఇట్లా వెళ్తున్నామండి. క్లైమేట్ చూడండి, ఇది అరౌండ్ వచ్చేసి 2 o'clockకి అట్లా. బట్ వెదర్ అయితే చాలా చాలా బాగుంది. నార్మల్గా ఇలాంటి లాంగ్ డ్రైవ్స్ అయితే బైక్ మీద బాగుంటుంది. మంచిగా కూల్గా అయితే ఉంది. 2-2:30 అట్లా. మా హస్బెండ్ది వర్క్ అయితే ఫినిష్ చేసుకున్న తర్వాత ఇట్లా పక్కనే మాకు వచ్చేసి ఒక ప్లాట్ ఉందండి 5 centsది. ఆల్మోస్ట్ 3 years అట్లా అవుతుంది, 3-4 years తీసుకొని కూడా. బట్ నేనైతే చూడలేదు. సో దగ్గరే కదా, వీకెండే కదా, వెళ్ళి చూద్దాము అది కూడా అంటే సో సరే కదా అనేసి వచ్చాము. సో ఇక్కడ వర్క్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి. నార్మల్గా అయితే అట్లా ప్లాట్ లాగా ఎవరిది వాళ్ళదైతే సపరేట్ చేసేసి అయితే ఉంచారు, జస్ట్ అంతే. ఇక్కడ దగ్గరలో అయితే కొంతమంది హౌసెస్ లాగా కట్టుకొని, లైక్ ఫామ్ హౌస్లు ఉంటాయి కదా, అట్లా ఫామ్ హౌస్ లాగా అయితే ఒక 2-3 కట్టుకొని ఉన్నారు. చాలా బాగుందండి, పీస్ఫుల్గా, సిటీకి దూరంగా, అంటే మంచిగా పొల్యూషన్ లేకుండా. చూడండి 2-2:30 ఆ టైంలో అయితే ఎంత బాగుందో. మంచిగా అంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లా కాకపోయినా చిన్న టెంట్ వేసుకొనైనా ఉండొచ్చు, అంత హ్యాపీగా అనిపించింది ఆ వెదర్ అక్కడ అదంతా చూస్తే. సో అది అయిపోయిన తర్వాత ఇది సండే రోజు వ్లాగ్ అండి. సో నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, సో మా అపార్ట్మెంట్ పిల్ల గ్యాంగ్ అంతా కూడా ఇక్కడ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇట్లా మార్నింగ్ అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టుకున్నారు. ఇవి వచ్చేసి మా అమ్మాయి ఏదో కొటేషన్స్ లాగా రాసి రెడీ చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్కి అవి ఇచ్చేసి అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టేసుకుంది. చాలామంది మనకి లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా గ్రోత్ అవుతుంటాము. ఆ జర్నీలో చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. కానీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము కదండి. సో చిన్నప్పుడు ఫ్రెండ్స్ చూడంగాలోనైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత అయినా మనతో ఎలాంటి రిలేషన్ లేకపోయినా
ప్రతి దానిలో లైక్ హ్యాపీ అయినా సాడ్ అయినా ఏదైనా మనతో ఉండే వాళ్ళు ఎవరంటే వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా. సో అలాంటి ఫ్రెండ్షిప్ డే అయితే డెఫినెట్గా అందరికీ కూడా చాలా హ్యాపీ డే కదా. సో పిల్లలందరూ అయితే ఇట్లా వాళ్ళే కొంత అమౌంట్ వేసేసుకొని అయితే ఇట్లా కేకు, చిప్స్, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తెచ్చుకొని ఒకరింట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాపీగా వాళ్ళే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మీలో ఎంతమంది ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నారు? మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎంతమంది గుర్తు తెచ్చుకొని వాళ్ళతో గడిపిన ఆ టైము అదంతా కూడా, మీ ఫ్రెండ్స్తో గడిపిన టైం అంతా కూడా ఒక రీకాల్ లాగా అయ్యి ఉంటుంది కదా. నిన్న డెఫినెట్గా చాలామందికి. మా పిల్లలైతే ఆల్మోస్ట్ ఒక 2 డేస్ ముందు నుంచే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం గ్రీటింగ్ కార్డ్స్ లాగా రెడీ చేసుకోవటం, కొటేషన్స్ రాయటము, పర్సనల్ కస్టమైజ్డ్ కార్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళే పర్సనల్గా రాసిన కార్డ్స్ ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నారు. సో నిన్న సండే కాబట్టి అవన్నీ అయితే ఈరోజు స్కూల్కి తీసుకెళ్ళాలి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వటానికి. ఇక్కడ వచ్చేసి నేను రైనీ సీజన్ కదండి, మా ఇంట్లో అయితే దోమలు ఫుల్గా ఉంటున్నాయి బెడ్రూమ్లో. సో ఇంకా రోజు నైట్ అయితే ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ అయితే బ్యాట్ ఉంటుంది కదా, దాంతో దోమలు చంపటమే సరిపోతుంది. బట్ ఈ సీజన్లో కుట్టే దోమల వల్ల అయితే కొంచెం వైరల్ ఫీవర్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో దానికోసం అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటానండి. హోమ్ రెమెడీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యింది. నేనైతే ట్రై చేశాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చూపిస్తున్నాను. దానికోసం అయితే ఫస్ట్ ఇట్లా వేపాకు ఉంటుంది కదా, కొంచెం వేపాకుని తీసుకొని శుభ్రంగా అయితే వాష్ చేసుకొని అయితే ఉంచుకోండి. అండ్ ఒక వేస్ట్ కప్ ఉంటుంది కదా, ఏదైనా వేస్ట్ కప్ తీసుకొని మన దగ్గర సాంబ్రాణి తీసుకొని సాంబ్రాణిని అయితే కొంచెం ఇట్లా చేసుకోండి, వెలిగించండి. నా దగ్గర అయితే క్యాండిల్ లేదు, క్యాండిల్ ఉంటే మీరు క్యాండిల్తో అయినా వెలిగించుకోవచ్చు. క్యాండిల్ లేదని చెప్పేసి నేను స్టవ్ దగ్గర వెలిగించేసి ఈ సాంబ్రాణి ఏదైతే ఉందో మీరు సాంబ్రాణిని కప్లో పెట్టేసుకొని దాని మీద అయితే ఈ వేపాకులు వేస్తే సరిపోతుందండి. మీ దగ్గర సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి తీసుకోవచ్చు, లేదు అంటే ఈవెన్ కర్పూరం అయినా తీసుకోవచ్చు. బట్ కర్పూరం కన్నా సాంబ్రాణి అయితే బాగా ఎఫెక్టివ్గా ఉంది. దానిపైన ఇట్లా కొంచెం అయితే వేపాకులు వేసుకోండి. మరి ఆ పొగ ఆరిపోయేలాగా కాదు. దీన్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆ బెడ్రూమ్లో పెట్టేసుకున్నారు అంటే దోమలు అయితే 99% అయితే పోయాయండి. చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేసింది హోమ్ రెమెడీ. సో ఆ వేపాకులు చేదుగా ఉంటాయి కాబట్టి ఆ పొగ వల్ల దోమలు అయితే డెఫినెట్గా బయటికి అయితే పోతాయి. దాని తర్వాత నేను చాలా డేస్ బ్యాక్ మీకు సోప్ కూడా ప్రిపేర్ చేయడం చూపించాను కదా, నా దగ్గర ఇంకా సోప్ బేస్ ఉంది. మా హస్బెండ్ చాలా డేస్ నుంచి అయితే ఇట్లా వేపాకుతో సోప్ చేయమంటున్నారు. సో వేపాకు అనేది యాంటీబయాటిక్గా హెల్ప్ అవుతుంది కదా. సో ఎట్లాంటి స్కిన్ ర్యాషెస్ అట్లాంటివి లేకుండా చాలా యూజ్ఫుల్ కాబట్టి సో వేపాకుతో చేయమంటున్నారు. సో ఈరోజు తీసుకొచ్చారు కదా అనేసి నా దగ్గర కొంచెం సోప్ బేస్ ఉందని చెప్పేసి నేనైతే ఒక సోప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఆల్రెడీ మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సోప్ అన్నది డిఫరెంట్ సోప్స్ చూపించాను. ఇక్కడ వచ్చేసి కొంచెం వేపాకు అయితే తీసుకొని, నా దగ్గర బేస్ కొంచెమే ఉంది. సో దానికోసం అయితే కొంచెం వేపాకు తీసుకొని వాటర్ వేసుకొని అయితే గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని దాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్నాము అంటే కొంచెం నీట్గా అయితే సోప్ అనేది క్లియర్గా ఉంటుంది. సో నేను ఎక్కడైతే వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో మీకు బోర్ కొడుతుంది అనేసి ఇక్కడ ఫిల్టర్ చేసేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో అది మన సోప్ బేస్కి యాడ్ చేసుకోవడమే. సో మీరు ఏ సోప్ బేస్ అయినా తీసుకోండి. గ్లిజరిన్ బేస్ సోప్ అయితే బాగుంటుంది. మీరు బయట దొరికే నార్మల్ సోప్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సోప్ కాకుండా సోప్ బేస్ తీసుకున్నారు అంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో దానికోసం అయితే ఇట్లా ఫస్ట్ అయితే జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మనం సోప్ అనేది ఎప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకోవాలి. దానికోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో వాటర్ వేసేసుకుని వాటర్ అయితే కొంచెం హీట్ అవ్వనివ్వండి. తర్వాత ఇంకొక వేరే గిన్నెలోకి అయితే ఇట్లా సోప్ బేస్ తీసేసుకొని ఈ వాటర్లో పెట్టేసి సోప్ అంతా కూడా కంప్లీట్గా మెల్ట్ అయ్యేలాగా అయితే చూసుకోండి. సో ఇట్లా హ్యాండిల్ ఉన్నది అనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది కదా పట్టుకోవటానికి అనేసి అయితే నేను దీనిలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సోప్ అంతా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి.
చూడండి ఇక్కడ సోప్ అంతా కూడా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనము ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ నీమ్ది జ్యూస్ ఉంటుంది కదా, ఈ జ్యూస్ వేసేసుకొని కొంచెం మొత్తం ఈవెన్గా తిప్పేసుకొని ఒక 2 to 3 minutes అయితే కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. అదంతా కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా. దాని తర్వాత దీన్ని తీసుకొని సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి కదా, సో బయట దొరుకుతాయి సోప్ మౌల్డ్స్ అంటే, ఆ సిలికాన్ మౌల్డ్స్లో వేసేసుకున్నా సరిపోతుంది. సోప్ అనేది అయిపోతుంది. మీరు బయటైనా పెట్టుకోవచ్చు, దానిలో వేసిన తర్వాత, లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టవచ్చు. ఒకవేళ మీ దగ్గర సిలికాన్ మౌల్డ్స్ లేకపోతే ఇప్పుడు ఏదైనా ఇట్లాంటి చిన్నవి స్టీల్ బౌల్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ స్టీల్ బౌల్స్ తీసుకున్నాము అంటే దానికి మాత్రం అడుగున కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నప్పుడే సోప్ అనేది ఈజీగా పైకి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 8-9 సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి, 3-4 టైప్స్. ఇవి రీసెంట్గా అయితే ఇవే యూజ్ చేస్తున్నాము. సో మనకి నార్మల్గా బయట సోప్స్కి అయితే ఎలా అయితే నొరగొస్తుందో సో అలానే నొరగొస్తుంది. బట్ చర్మం అనేది డ్రై అవ్వకుండా కొంచెం స్మూత్గా చాలా బాగుంటుంది. సో బయట కెమికల్స్తో యూజ్ చేయటం కన్నా కూడా కొన్ని మనం ప్రిపేర్ చేసుకోవటం బెటర్ కదా. సో స్కిన్కి సంబంధించినవి కానివ్వండి, ఫుడ్కి సంబంధించినవి ఏవైనా కూడా దీనిలో కావాలి అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ వేపాకుల్లోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, ఈ విటమిన్ క్యాప్సూల్స్ కూడా ఈ హెయిర్కి కానివ్వండి లేకపోతే ఫేస్కి కానివ్వండి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మీరు అదైనా వేసుకోవచ్చు. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను సిలికాన్ మౌల్డ్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. చెప్పాను కదా నా దగ్గర బేస్ కొంచెమే ఉంది అనేసి, నాకైతే ఓన్లీ 3 వాటికి మాత్రమే ఫిల్ అయ్యాయి. దీన్ని మీరు ఇలా బయటైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి ఈ సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో అంతే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది అన్నదైతే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే మాత్రం ప్లీజ్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.